పోతా ఉంటే రోడ్డు మీద మట్టి వేసిండ్రు. ఆగో యువతల బందుకు పచ్చి పచ్చి కుండలు ఉన్నాయి. ఎండినాక సర్వాలే కింద ఆ కుండ నమ్మనం సర్వాలే దాన్ని. ఇవి అయితే తర్వాత ఎండినాక సర్వాలి. మొదలు అయితే ఇగో ఇట్లా పచ్చిగానే ఉంటాయి అంట. కింద రంధ్రం ఉన్నది. ఇవి ఎండినాక ఈ రంధ్రం పూడుస్తారంట. మంచిగా చిన్నగా కాదు, పెద్దగా అవుతుంది. కుండ పెద్దగా అవుతుందా? పెద్దగానే అవుతుంది. ఇప్పుడు ఉన్న సైజు కంటే పెద్దగా అవుతుందా అమ్మా? అవుతుంది. ఏడ చేస్తున్నారు? ఆగ లోపట ఉన్నదా అమ్మా? చక్రం ఉన్నది లోపట. మంచిగా అనిపిస్తున్నది కదా కుండలు ఎంత ముద్దుగున్నాయి చూడండి. బాగున్నావా అన్న? బాగున్నా అన్న. ఎన్నేళ్ళకించి చేస్తున్నావు ఈ పని? నేనా 20 ఏళ్ళకించి చేస్తున్నా. నేను 20 ఏళ్ళు ఉన్న కాంచి. నువ్వు 20 ఏళ్ళు ఉన్న కాడికించి చేస్తున్నావు. అంతకుముందు మీ నాయన చేదునా? అంతకుముందు నాయన చేసాను. అన్న ఎంత ఇప్పుడు ఉట్టిగా ఊళ్ళకే అమ్ముతావా లేకపోతే బయటకి గిట్లా పోతాయా నీ కుండలు? ఇప్పుడు ఊళ్ళో పోతాయి, బయట మా కుమ్మరోళ్ళు కొంట పోతారు. పెండిలకు, సావులకు, కూర కంచులు, బువ్వ కుండలు, గడక కుండలు, పెరుగు తోడేసుకునేందుకు, పాలు పోసుకొని కాగబెట్టుకునేందుకు అవి రొట్టె పెంకలు, బాగోన్లు, కూర వండుకునేందుకు. రొట్టె పెంకలు గిట్లా చేస్తున్నావా అని? ఏమని రొట్టె పెంకలు అంట అమ్మ. మళ్ళీ ఇవి గిట్లా ఎండినాకనే కిందకేస్తారా? ఇప్పుడు అంతా రొట్టె పెంకలు హైదరాబాద్లో అమ్ముతున్నారు కదా మట్టి. ఇగో మొదలు ఇట్లా చేస్తారు. చేసినాక కిందికి మళ్ళా మంచిగా అడిగేస్తారనమాట. ఇప్పుడు ఎండినాక ఇట్లా అవుతుందా అమ్మ? ఇది కాలేస్తావు. రొట్టె పెంకలు అంటున్నాము, ఎంత ముద్దుగా ఉన్నాయి చూసినారు అమ్మ. ఇప్పుడు ఇంట్లో జొన్న రొట్టె గిట్లా చేసుకోవచ్చునా? జొన్న రొట్టె చేయొచ్చు, గోధుమ రొట్టె చేయొచ్చు, అట్లు పోసుకోవచ్చు. అట్ల గిట్లా పోసుకోవచ్చు. అంటుకోదు మళ్ళా? అంటుకోదు, నూనె రుద్దాలి అట్లు పోతే. ఇక రొట్టె చేస్తేనే వట్టిగా పిండి పోసి కొట్టి వేయాలి. బాగున్నదమ్మా. ఎంత పడుతుంది ఇది? ఒకటి 100. ఒకటి అమ్ముతున్నావు. మరి ఇప్పుడు దీనికి ఏమో రంధ్రం ఉన్నది, దీనికి లేదు కదమ్మా? దాన్ని జరవాలి మళ్ళా. దీన్ని రౌతు రౌతు చూపెడతాం, మళ్ళా కొట్టాలనా? ఇగో ఇది రౌతు. ఇగో ఇది రౌతు. అది ఎండినాక బూడిది పోయాలి. తింటే బూడిది పోసి ఇట్లా జరవాలి. సరిస్తే దగ్గరికి వస్తుంది. ఇట్లా అవుతుంది. ఇట్లా అయినాక కాలేస్తాం, వాములో పెడతాం. అక్కడ వాములో అగో అన్న ఒక్కసారి జరుగు. ఆయన ముద్దుగా ఈ కుండ తీస్తున్నాడు మంచిగా. ఎంత టైం పడుతుంది అన్న ఇది కానికే? మొత్తము కుండ తీయనికే ఇప్పుడు ఏం చేస్తున్నావు అన్న నువ్వు? కుండనా గిన్నెనా? రొట్టె పెంకలే. ఏవి ఎక్కువ పోతున్నాయి అన్న ఈ పొద్దు రేపు? రొట్టె పెంకలా, కుండలా, పూజలా? ఇప్పుడు ఎక్కువ కూర కంచులు అడుగుతాను. కూర కంచులు అడుగుతున్నారు. కూర గిన్నెలు కూర కంచులు ఎక్కువ ప్లాస్టిక్ కాబట్టి మా పని వెనకబడ్డది. ప్లాస్టిక్ టీలు వచ్చిందా? టీలు వచ్చిన కాంచెలు ప్లాస్టిక్ టీలు వచ్చిన కాంచెలు మా పని వెనకబడి మా పనిని కాల్తలేదు అన్న. ఆయన ఇట్లా చేస్తున్నావు కదా నువ్వు? ఇట్లా ఆయన ఇట్లా చేస్తున్నావు కదా, మరి ఏమైనా పైసలు సరిపోతాయా వీటితో వచ్చేటి? వీటితోనా? ఇక మా పొట్ట మందం మేము బతుకుతాను. ఏం చెప్తాం మరి? ఇప్పుడేమో ఇది దేశం బిల్డింగులు కట్టు లేదు, భూములు కొనుగోలు లేదు, జాగాలు కొనుగోలు లేదు. ఏమైనా పొట్ట మందం బతుకుడు. పచ్చపొలకు పోయేటోళ్ళ చుట్టాలు ఎలా తీసుడు, ఆడపిల్లలు ఎలా తీసినా కట్న కానుకలు అయితే ఎలా తీయలేరు ఇలా? ఇలానా? కట్న కానుకలు ఎలా తీస్తున్నారా? మొత్తానికి అయితే అన్న నీ పేరేందే? మొండయ్య అన్న. 20 ఏళ్ళు ఉన్నప్పటి నుండి ఇప్పుడు ఎంతనే నీ వయసు? నాదా ఇప్పుడా 60 దాటింది. 60 దాటింది.
20 ఏళ్ళు ఉన్నప్పటి నుండి ఇప్పుడు 60 దాటిందంట. ఆ ఒగనే బులగ తీసినవా అన్న మంచిగా 60 ఏళ్ళు ఉన్నాడా అంట. ఇప్పుడు 40 ఏళ్ళకించి చేస్తున్నాడు ఈ పని, కుమ్మరి పని. మంచిగా కుండలు, గిన్నెలు, రొట్టె పెంకలు, కూర కుండలు, పెద్ద పెద్ద కుండలు, కూజలు అన్నీ వేస్తున్నాడు. అన్నా బాగున్నావా? ఏం పేరు? నా పేరు యాదగిరి. యాదగిరి అన్న. బాగానే చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? కుండనా లేకుంటే గిన్నెనా? ఏం చేస్తున్నావు? కుండలు కుండలు కుండలే తీస్తున్నావు. గిరాకి మంచిగానే ఉంటుందా? ఏముంటుంది సార్, ఇప్పుడు ఇవాళ అన్ని గిన్నెలు గిన్నెలు వేసారు. స్టీల్ బొచ్చలే ఇప్పుడు సరిగా పోతలేవు సార్. అయితే ఈ కుండల్లో మంచిగా ఉండేది అప్పుడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తాను గిన్నెల్లో ఉంటారు అంటారు. కొంచెం వరకు మాకు అదైతలేదు. ఆయన ఇట్లా తీస్తున్నావు నువ్వు. కొన్ని అయితే చేస్తావు. చేస్తా కొంచెం. ఇక శుభకార్యాల కారణ ఇది ఇయ్యాలి కదా మరి. కుండలు ఐరన్ కుండలు అన్న ఐరన్ మాత్రం తీసుకోపోతాను. ఐరన్ మాత్రం పెడతాను. వంట గిన్నెలు మాత్రం గిన్నెలు చేసి వంట గిన్నెలు ఈ నడమ మస్తు వంట గిన్నెలు అమ్ముతున్నారా అన్న? మరి మరి మాకు పోతుంది సార్. అడగనుంటివి నువ్వు వంట గిన్నెలు అమ్ముతున్నారు కదా మాకు తీసుకోండి అని. మంచి మంది చెప్తా సార్. 10 మంది వస్తే 10 మంది చెప్తాం. వాళ్ళకి వరకు ఉండాలి. వాళ్ళకి వరకు ఉండాలి. మనం చెప్తే ఊరికే వాళ్ళకు ఈ స్టీల్ గిన్నెలు అల్ల, కుక్కర్ గిన్నెలు అల్ల, రైస్ కుక్కర్లు అల్ల తినద్దా అని చెప్తున్నారు. అట్లా తింటే మంచిది కాదా అంట. ఇట్లా మంచిగా కుండలలో వండుకొని తినాలా అంటున్నారు. ఆరోగ్యం. నీ పేరు ఏందమ్మా? జ్యోతమ్మ. మీతో లేవా అమ్మ రావులు? ఉన్నది ఇచ్చిండ్రు మాకు కూడా. మీకు ఇట్లా ఆవి ఇచ్చిండ్రు. కూర కూర ఉడకాలి మంచిగా. వాళ్ళు అసలు వాళ్ళు కొంటారు సార్. కూర కుండ అంట ఇది. ముద్దుగా వండుకోవచ్చు. కూర బాగోని మంచిగా దించుకొని కూడా 2 కొండలు లెక్క పెట్టిండు అన్న. శానిగా పెట్టినవే ముద్దుగా ఇవి దించుకోనికే కొండలు గిట్ట మంచిగా పెట్టినవు. మంచి పెద్ద కళాకారుడు అన్న కుండలు చేసుట్లా. ఏం పేరు అన్నవన్నా? యాదగిరి. యాదగిరి అన్న. ఈ పక్కకు కూడా ఒక అన్న ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు మొండే. మొండే. మీ అన్న తమ్ముడా? మామ అవుతాడు. మామ అవుతాడు. మనమా మీ అన్నమామ. మనమా అంత ఒకటి కుటుంబం వాళ్ళు ఉన్నారు. మొత్తం అంతా కూరకు అమ్మగారు ఇన్నే, మా అమ్మగారు ఇన్నే, ఇక మా కోడలు ఇన్నే. అందరు ఇక్కడ పట్టకుండా ఇచ్చుకున్నారు ఇళ్ళ దీళ్ళని. చార్జ్ పట్టద్దు అనుకున్నావా? ఏమి ఇప్పుడు అంత పిరియే ఉన్నాడు. అమ్మ ఎట్లా అనిపిస్తుంది? కుండలకి ఇట్లా బాగానే అమ్ముతారా మీరు? బాగానే అమ్ముతాం. పోతాయి మంచిగానే.
ఈ ఊరోళ్ళే తీసుకుంటారా బయట ఊళ్ళకి బయట నుంచి వచ్చి తీసుకుపోతారు. మళ్ళీ కుదిరికేంచి ఇట్లా తీసుకుపోతారు. ముద్దుగా ఊర్లల్లో ఇగో ఇట్లా గుంజలను పట్టుకొని నిలవాడు గుంజలను పట్టుకొని మాట్లాడు చాలా ఉంటాయి గుంజల కాడ ముచ్చట్లు బాయ్ ఇంట్లో ఏం ముచ్చటున్నా ఎవరన్నా వచ్చినట్టే గుంజకాడ అని మాట్లాడుకున్నారంటే అంత ఎలబెట్టినట్టే అయిపోయినట్టే కాదా మంచిగా పేపర్లో పడేయాలి ఈ కుండలకు పేపర్లో పడేయాలి. కుండలను తీసుకొచ్చి పేపర్లు వేయమంటున్నావు వేపిస్తాము కుండలలో తింటే మంచిదని పేపర్లు వేపిస్తాం పేపర్లు వేపిమని చెప్తా మా సాగు పెద్ద సార్కి చెప్తా చెప్తారా కుమ్మరోళ్ళు బతుకుతారు కుమ్మరాలు బతుకు చెప్పి నీ పేరేమో అంటివి నా పేరు యాగిరి.